ఏదైతే 30% వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న బంద్ మీద చిన్న నిర్మాతలతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ధీరజ్ మొగలినేని మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఫెడరేషన్ నుంచి యూనియన్ నాయకులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది ఆయన ఇందాక మాట్లాడడం జరిగింది. దాని గురించి మాట్లాడదాం. ధీరజ్ గారు చెప్పండి, అసలు అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ మీరు తగ్గించుకోవడానికి చూస్తారు, కానీ యూనియన్ వాళ్ళు ఇంతమందే ఉండాలని రూల్ పెడతారు. అది ఎందుకు ఇన్ని రోజులు మీరు బయటకు చెప్పలేదు? బయటికి చెప్పకపోవడం ఏంటంటే లేదండి, ముందు నుంచి చెప్తూనే ఉన్నాము. కాకపోతే మన పని ఏంటి, సినిమాలు తీసేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను ఒక సినిమా తీసేసి ఆ సినిమాకి జరిగిన అన్యాయం గురించి ఫైట్ చేస్తూ ధర్నాలు చేయలేను కదా. సో నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ చేస్తాం, ముందుకు వెళ్తుంటాం. ఇప్పుడు మనకు స్పేస్ వచ్చింది, ఇప్పుడు షూటింగ్లు బంద్ చేయడం వల్ల స్పేస్ వచ్చి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒకేసారి చెప్పడానికి ఒక అవకాశం వచ్చింది. బట్ ఈ ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఉన్నాయి, ఇవి రేస్ చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఫోకస్ చేయం, మనం నెక్స్ట్ సినిమా పనులలో వెళ్ళిపోతుంటాం అంతే. ఓకే, అంటే యూనియన్ లేకుండా పని చేసుకోవడానికి ఇక్కడ అనుమతి లేదంటారా? ఏమండి, యూనియన్లో వల్ల నా జనరల్ పర్సెప్షన్ ఏంటంటే, ఒక యూనియన్ అనేది ఒక కార్మికులకి దేనికి ఉపయోగపడుతుంది అంటే, వాళ్ళకి వేతనాలు ఎవరు ఎగ్గొట్టకుండా టైంకి రావాలనేది మెయిన్ పాయింట్. దాని గురించి యూనియన్లు పెట్టుకోనివ్వండి, పని చేసుకునివ్వండి, ప్రాబ్లం లేదు. వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ రావాలి. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా గవర్నమెంట్ తరఫున ల్యాండ్ వస్తే ఇల్లు కట్టివ్వడం కానివ్వండి, లేదా ఏదైనా మెడికల్ హెల్త్ ఇది కానివ్వండి, లేదా ఇంకా అలాంటి ఫెసిలిటీస్ కోసం యూనియన్కి ప్రాబ్లం లేదు. కానీ అంటే వాళ్ళ వెల్ఫేర్ కోసం యూనియన్లు ఉంటే ప్రాబ్లం కాదు, బట్ ప్రొడ్యూసర్ల మీద బర్డెన్ కోసం యూనియన్లు ఉంటేనే ప్రాబ్లం అవుతుంది. అవసరం లేకపోయినా కూడా రూల్స్ పెట్టేసి మా మీద బలవంతంగా ఎక్కువ మందిని షూటింగ్ లొకేషన్ పిలిపించి డైలీ ఎక్కువ వేతనాలు పెట్టించాల్సి వస్తుంది అనేది ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఒక్కొక్క పర్సన్కి 30% పెంచండి అని అడుగుతున్నారు కదా. ఎట్ ద సేమ్ టైం నాకు ఎంతమంది కావాలో అంతమంది తెచ్చుకునే అవకాశం కూడా నాకు ఇవ్వాలి కదా అని అడుగుతున్నాను. అది మామూలుగా ఉంటుంది కదా, అవకాశం లేదు. ప్రతి యూనియన్ నుంచి ఇంతమంది ఉండాలి, మీరు షూటింగ్ పెడితే ఇంతమందిని పంపించాలి, మేము మా యూనియన్ నుంచి ఇంతమంది రావాలి అనేది ప్రతి దాంట్లో రూల్స్ రాసి ఉన్నాయి కదా. ఆ రూల్స్ ప్రకారం వెళ్తేనే. గవర్నమెంట్ రూల్స్ అయితే ఎక్కడ లేదు కదా. గవర్నమెంట్ రూల్స్ ఏం కాదండి, ఛాంబర్ అంటే మన ఫెడరేషన్ దగ్గర ఉన్న యూనియన్లన్నీ ఎవరి దాంట్లో వాళ్ళు పెట్టుకున్నారు అంతే. ఇది ముందు నుంచి అమలు అవుతున్నదే కదా. మరి దీని మీద ఇంతకు ముందు చాలా మంది ఉద్దండల నిర్మాతలు ఉన్నారు, అగ్ర నిర్మాతలు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదంట? అదే చెప్తున్నానండి, అంటే కోవిడ్ ముందు సిచ్యువేషన్ వేరు సినిమాలు, కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ వేరు. కోవిడ్ ముందు సినిమా అంత బాగాలేకపోయినా యావరేజ్ కలెక్షన్స్తో బయటకు పడేవాళ్ళం. సో పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కోవిడ్ తర్వాత ఓటీటీ ప్రభావం అవన్నీ జనాలకి చాయిస్ అనేది బలపడడం అవనండి, సినిమా బాగుంటేనే వెళ్తున్నారు. బాగాలేని సినిమాలకి అసలు జీరో రెవెన్యూ ఉంది. సో పెయిన్ అనేది ఇప్పుడు ఎక్కువ ఉంది. అప్పుడు అవే రూల్స్ ఉన్నాయి, అప్పుడు పెయిన్ లేదు కాబట్టి ఏదో ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు పెయిన్ ఉంది కాబట్టి ఇది ప్రాబ్లం అని మేము చెప్పగలుగుతున్నాం. అంటే మెయిన్ కలెక్షన్స్ రాకపోవడం వల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనుకోవచ్చు. అంటే డెఫినెట్లీ ఇక్కడ ఆడే సినిమాల కన్నా ఆడని సినిమాలు ఎక్కువ, బట్ ఏది ఆడుతుందో ఏది ఆడదో ఎవరు చెప్పలేరు. తీసే వరకు, జనాల ముందుకు తీసుకొచ్చే వరకు ఎవరికీ తెలీదు ఇక్కడ. సో ఆ ప్రయత్నం ఆగకుండా ముందుకు వెళ్ళాలి అంటే మాకు ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉండాలి. సో ఇలా ఒక్కొక్క సినిమాకి అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, స్క్రీన్ మీద కనిపించే దగ్గర స్పెండ్ చేయడానికి మాకు ప్రాబ్లం లేదు, బట్ స్క్రీన్ వెనకాల అసలు ఎవరికీ తెలియదు కానీ అంత స్పెండ్ చేయడమే మాకు ఇబ్బందిగా ఉంది. అంటే కార్మికుల కష్టం కూడా స్క్రీన్ వెనకాలే ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కార్మికులకు కూడా చిన్న సినిమాల వల్ల ఎక్కువ రోజులు ఉపాధి దొరుకుతుంది. మరి మీ మధ్య అండర్స్టాండింగ్ వాళ్ళతో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా కూర్చొని? ఎందుకంటే కార్మికులతో, యూనియన్ లీడర్స్తో కాకుండా కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉందా డైరెక్ట్గా? కార్మికులతో మాట్లాడే అవకాశం మనకు డైరెక్ట్గా లేదు. వెరీ సాడ్ పార్ట్ ఏంటంటే యూనియన్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకు డైరెక్ట్గా లేదు. అండ్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, తెర వెనక పనిచేసే వాళ్ళకి డబ్బులు అంటే ఇప్పుడు డ్రైవర్ ఉంటారండి, డ్రైవర్కి డబ్బులు ఇవ్వడం మాకు ప్రాబ్లం కాదు, బట్ నువ్వు ఇంతమందిని పెట్టుకోవాలి అనే ప్రాబ్లం ఉంది కదా, అది మా ప్రాబ్లం. రెండోది, ఇప్పుడు ఒక డ్రైవర్కి మేము 2000 ఇస్తున్నాం, మాకు 2000 చేయడానికి చాలామంది డ్రైవర్లు రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్గా దాన్ని 2,500 చేసి 3 చేసి ఇంతే ఇవ్వాలి, అయితేనే వస్తామంటే మాకు ఇబ్బంది. మాకు తక్కువకు చేసేవాళ్ళు, ఇష్టపడి తక్కువకు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది స్కిల్డ్ లేబర్ గురించి చెప్తున్నాము. తర్వాత టాలెంట్ కూడా కొత్త వాళ్ళు వచ్చి మేము చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళు యూనియన్లో మెంబర్షిప్లు అవి కట్టుకోలేకపోతున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం, అదొక సెకండ్ ప్రాబ్లం. అండ్ మాకు ఎంతమంది కావాలో అంతే మందితో చేసుకుంటే మేము హ్యాపీగా ఉంటాం, బట్ బలవంతంగా మా మీద ఇంతమంది అని రుద్దడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఇది 3 పాయింట్స్ ఉన్నాయి. ఫైనల్గా దీనికి సొల్యూషన్ ఏమనుకుంటున్నారు? సొల్యూషన్ అంటే మన అంటే ఫెడరేషన్ నాయకులు ఇప్పుడు ఎవరైతే లీడర్స్గా ఉండి మోటివేట్ చేస్తున్నారో
వాళ్ళందరూ రియలైజ్ అయ్యి కొంచెం సిచ్యువేషన్ అర్థం చేసుకొని, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి, సినిమాలు తీసే ప్రొడ్యూసర్ల పరిస్థితి బాగాలేదు కాబట్టి కొంచెం వెసులుబాటు కల్పించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అంతే, వాళ్ళు కరిగి రావాలి ముందు. అందుకే